IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఈవీఎం మిషన్ను పగలగొట్టడం పెద్ద తప్పేమీ కాదంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే మొత్తంగా నిన్నటి రోజున పరామర్శ అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ఆయన మాటలు వెనుకున్న అంతర్యం ఏంటో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం మిషన్ను పగలగొట్టడం నేరం కాదు, అదేదో ఒక మామూలుగా చిన్న ఇన్సిడెంట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి అధికార పార్టీ వర్గాల నుంచి. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం మిషన్ పగలగొట్టడం నేరం కాదు అన్నట్టుగా మాట్లాడారా? ఒకటి, నిన్న జగన్ మాట్లాడినటువంటి మాటలు కనుక చూసుకుంటే ఈవీఎం మిషన్ పగలగొట్టడం పెద్ద నేరం కాదు అనేది ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ఆ పర్టికులర్ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది, టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటున్నారు, సో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఈవీఎం ధ్వంసం చేయటం జరిగింది అనేది ఆయన వాదన. సో ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం పక్కన పెట్టేసేస్తే ఈవీఎం మిషన్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు పోల్ చేస్తున్నటువంటి ఒక మిషన్. సో దాన్ని ధ్వంసం చేయటం అనేది 100% ఇట్స్ అ వైలేషన్. సో దానికి ఖచ్చితంగా లీగల్గా ఎటువంటి చర్యలు ఉంటాయో అవి తీసుకోవాలి, దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. గతంలో కూడా ఈవీఎం మిషన్స్ లేనప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉండేవి. కొంతమంది ఏం చేసేవాళ్ళు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోసేయటం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళి చెరువుల్లోనో నదుల్లోనో పడేయటం. సో ఇవన్నీ కూడా అప్పుడు అఫెన్స్ కిందే కదా చూసింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ ప్లేస్లో ఈవీఎం మిషన్ వచ్చింది, అంతే తేడా. ఇప్పుడు దాంట్లో ఏ విధంగా అయితే స్లిప్పులు ఉంటాయో దీంట్లో అలాగే చిప్పు లోపల మన డేటా ఏ పార్టీకి ఏం ఓట్లు వేశారనేది స్టోర్ అయి ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఇక అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. కాబట్టి అది 100% నేరమే. సో అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే అది మీరు ఈవీఎం పగలగొట్టడం కాదు కదా చేయాల్సింది. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రూఫ్స్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి. ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలోనో పర్టికులర్ బూత్లోనో రీపోలింగ్ పెట్టించండి. గతంలో ఇలాంటివి ఎన్ని జరగలేదు, కోర్టులకు వెళ్ళి కూడా రీపోలింగ్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అది ఎక్కడి వరకు ఎందుకు, అప్పటి 1970sలో 75కి ముందు జరిగినటువంటి ఎలక్షన్లో ఇందిరాగాంధీ సీటుకే ప్రాబ్లం తీసుకొచ్చారు కదా. సో అప్పుడు ఆ పర్టికులర్ ఆమె కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ అధికారులను వాడుకుందని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మూలంగానే కదా తర్వాత ఎమర్జెన్సీ రావాల్సి వచ్చింది. అలా రీపోలింగ్ పెట్టమని చెప్పింది. సో అలాగే రీపోలింగ్ పెట్టొచ్చు. సో అదేం పెద్ద తప్పేం కాదు. రీసెంట్గా కూడా చాలా చోట్ల రీపోలింగ్స్ జరిగినాయి. సో కాబట్టి అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. అడ్డుకుంటానికి మేము పగలగొట్టాం అనేది అయితే కరెక్ట్ కాదు. కానీ ఓవరాల్గా పగల కొట్టడం కరెక్ట్ అనేది ఆయన చెప్పాల. అడ్డుకుంటానికి పగలగొట్టామన్నారు, ఆ విధానం తప్పు. మీరు వెళ్ళిన విధానమే రాంగు, దాన్ని సమర్థించకూడదు. ఓకే, ఇలాంటి సందర్భంలో జగన్ కూడా చంద్రబాబు నాయుడికి కోరట్లేదు, మేము వార్నింగ్ ఇస్తున్నామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగానే వార్నింగ్ ఇచ్చినట్టేనా చంద్రబాబు? ఇక్కడ ఎవరికి వార్నింగ్లు ఇచ్చేదేం ఉండదు. వాళ్ళ అభిమానుల్ని ఉత్సాహపరచుకుంటానికి చెప్తూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పలేదా, చూసుకుందాం జగన్ నిన్ను అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పలేదా? లోకేష్ చెప్పలేదా? వీళ్ళందరూ స్టేజ్లెక్కి సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? గుర్తుపెట్టుకో జగన్ నిన్ను అతపాతాళానికి తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. సో ఇవన్నీ కామన్గా జరిగేవే. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమన్నా వెళ్ళి జగన్ చూసావా అని చెప్పి జగన్ ఇంటి ముందు తొడగొట్టాడా, లేకపోతే లోకేష్ వెళ్ళి తొడగొట్టాడా, బాలకృష్ణ వెళ్ళి తొడగొట్టాడా? ఇది లేదు కదా. సో వాళ్ళ అభిమానులను ఉత్సాహపరచడానికి 4 మాటలు మాట్లాడతారు. అలాగే జగన్ కూడా మాట్లాడాడు, అంతే. దాంట్లో వార్నింగులు ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇవ్వడానికి ఏముంది అక్కడ? సో వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఈజ్ గోయింగ్ అని అది వెళ్తుంది. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమందేమి చంద్రబాబు నాయుడు కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చింది, ఈవీఎంని ధ్వంసం చేయటం ఏంటి, ఆయన కస్టడీలోకి తీసుకోండి అని. ఆయన పారిపోయాడు. ఆ తర్వాత డైరెక్ట్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకో 3 కేసులు వేశారు, అటెంప్ట్ టు మర్డర్ అని, అదని ఇంకో 3 కేసులు వేశారు. సో వాటిల్లో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టుకి పోయారు వీళ్ళు.
టీడీపీ ఏజెంట్ని అడ్డుకున్నాడనేటువంటి విషయంలో అతను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఇప్పుడు మీరు అసలు కేసు ముందుకే వెళ్లకుండా బెయిల్ ఎట్లా ఇస్తారు, దీని మీద వెంటనే ఏదో ఒక చర్యలు తీసుకోండి అని హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది ఎలక్షన్ కౌంటింగ్ 4వ తేదీ ఉంది కాబట్టి 6వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, 6వ తేదీ తర్వాత కేసు విచారించండి అని చెప్పింది. అప్పటి వరకు ఆయన్ని ఏం అరెస్ట్ చేయొద్దు, ఆయన కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు కూడా వెళ్ళొద్దని చెప్పింది. ఇవన్నీ మనం విన్నాయే కదా, చూసినాయే కదా. 6వ తేదీ తర్వాత రెగ్యులర్ విచారణ వచ్చింది. అప్పుడు కోర్టు దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఉన్న బెయిల్ని క్యాన్సిల్ చేసి రిమాండ్ వేసింది. సో ఇప్పుడు రిమాండ్లోనే కదా ఉంది, ఇది తప్పు చేశాడు అని చెప్పి కేసు ట్రయల్కి వచ్చి కన్ఫర్మ్ చేసి శిక్ష వేయలేదు కదా. సో రిమాండ్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నప్పుడు దాని మీద విచారణ చేస్తారు పోలీసులు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, తర్వాత ఆయన కౌంటర్ వేసుకోవాలి, ఆ తర్వాత కేసు ట్రయల్కి రావాలి. చాలా ప్రొసీజర్ ఉంది. ఇంకా ఏమీ అవ్వకుండానే ఏదో ఇప్పుడే బలవంతంగా తీసుకెళ్ళి జైల్లో బారేసి శిక్షలు వేసేసినట్టు మాట్లాడటం అనేది అనవసరమైనటువంటి అంశం. ఇక్కడేమీ చంద్రబాబు జైలుకి పంపించలేదు, లేదంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి తాళాలు వేయలేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన ఆదేశాల ప్రకారం కోర్టులు ఫాలో అవుతుంది. ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరున్నా సరే తప్పు చేస్తే అది చంద్రబాబు అయినా తీసుకెళ్ళి లోపల వేస్తారు, దాంట్లో తప్పేముంది. యాజ్ పర్ ద ప్రొసీజరే వెళ్తున్నారుగా, వార్నింగ్లు ఏముంటాయి ఇక దీంట్లో. ఓకే, చాలా కాలం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సరిగ్గా మాట్లాడిన మాటలు కూడా నిందితుడికి అనుకూలంగా మాట్లాడారు, అలాగే మాట్లాడటం కూడా రావట్లేదు అంటూ కూడా అవతల తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితులు నిన్న కనిపించినాయి అంటారు జగన్ చూసిన తర్వాత? అంటే బేసిక్గా ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకనొక సందర్భంలో ఓపెన్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి మీడియా ముందు మాట్లాడటం రాదు అని. మీరు చూసుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. సో అలాగే మీరు గమనిస్తే గడిచినటువంటి 5 ఏళ్లలో ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన లైవ్గా ప్రెస్ని ఎప్పుడూ కూడా ఫేస్ చేయలే. మీరు గమనిస్తే ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టల. రాష్ట్రంలో ఏ అంశమైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేవాడు, లేదంటే పేరుని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, వీళ్ళు తప్పితే, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇలా ఏళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి పేర్లే తప్ప మిగిలినటువంటి శాఖలకు అసలు మంత్రులు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఏదున్నా సరే వీళ్ళే కదా వచ్చి మాట్లాడేది. ఎప్పుడన్నా జగన్ మాట్లాడినా కానీ అప్పుడే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. రికార్డెడ్ వీడియో ఇది, డైరెక్ట్ ప్రెస్తో మాట్లాడిన వీడియో కాదు అని చెప్పి కరోనా టైంలోనే ఎన్నోసార్లు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. సో బేసిక్గానే ఆయనకి మీడియా ముందు మాట్లాడటానికి అది షై ఫీలింగ్, సిగ్గో, లేదంటే అది ఒక రకమైన భయమో షివరింగో ఏంటనేది తెలియదు. కానీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి జగన్కి కొంత తక్కువే. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అంటే మళ్ళీ జనంలో మైక్ పట్టుకుని అద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా, పాదయాత్రలో ఎన్ని చోట్ల మాట్లాడలేదు అంటారు వైసీపీ అభిమానులంతా. నేను చెప్తున్న దాని గురించి కాదు, ప్రెస్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఆ సభలకు వచ్చే జనం గురించి నేను మాట్లాడట్లేదు. అది వేరు, అసలు అది కంప్లీట్ వేరు. మీరు ఎక్కడ చూసినా సరే పేపర్ మీద స్క్రిప్ట్ తీసుకెళ్ళి పెట్టుకుని చదివినయే ఉన్నాయి కానీ సిద్ధం సభలతో సహా స్వతహాగా మాట్లాడినటువంటి ఎప్పుడైనా మీరు చూసారా? లేదు కదా. మరి అలాంటిది సడన్గా మీడియా క్వశ్చన్స్ అడుగుతుంటే ఒకళ్ళు కాదు 100 మంది అడుగుతుంటారు. 10 ఛానల్స్ ఉన్నప్పుడు 10 రకాల క్వశ్చన్స్ ఎట్ ఏ టైం షూట్ చేస్తున్నప్పుడు ఆన్సర్ చెప్పగలగాలి కదా. సో ఆ ఇబ్బంది కొంత ఉంటుంది, అది సహజం. దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో లోకేష్ కూడా ఇలాంటివి ఫేస్ చేసినటువంటి వ్యక్తే, రాహుల్ గాంధీ కూడా ఫేస్ చేసినటువంటి వ్యక్తే. అందరూ ఇది ఆన్ గోయింగ్, టైం టు టైం నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వెళ్ళేటువంటి ప్రొసీజర్ ఇది. ఎందుకంటే వీఆర్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే రాజకీయాల్లోకి బై బర్త్ ఎవరు పుట్టుకతోనే రాజకీయాలు నేర్చుకుని రారు కదా. సో కాలం గడిచే కొద్దీ అన్నీ నేర్చుకుంటారు, సహజంగా వచ్చేస్తాయి. సో కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం కాదు. అది తొలి పరామర్శ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వైసీపీ ఓటర్లు కొంత జోష్ నింపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పటి వరకు 4 రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈలోపు దాడులే జరిగినాయో, లేదంటే కూల్చివేతలే జరిగినాయో, అరెస్ట్లే జరిగినాయో, ఏదన్నా జరగనివ్వండి, పార్టీ నాయకుడిగా ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తి ఆయన.
ఆయన కేవలం తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యి లేకపోతే బెంగళూరుకి మాత్రమే పరిమితమయ్యి మళ్ళీ ఈరోజు కూడా వెళ్తున్నాడని విన్నాను నేను. సో మరి ఒక పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన కార్యకర్తలు అలాగే క్రింది స్థాయి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అభిమానులు అంతా కూడా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఫస్ట్ థింగ్. రెండవది వచ్చినటువంటి సీట్లు, ఓటమి ఒక ఎత్తు అయితే సీట్లు మరీ దారుణంగా 11 సీట్లు. సో ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యండి, ఊహించనటువంటి రిజల్ట్ ఇది. అందరూ ఒక నైరాశ్యంలో ఉంటారు సహజంగానే. ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటే వారి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి సమయంలో ఈ దాడులు జరుగుతున్నాయి అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఎవరైనా నేను ఉన్నాను పార్టీ తరపున నాయకుడిగా నేను మీకున్నాను, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనం పోరాడదాం, మనకేం నష్టం లేదు, ఆల్రెడీ 40% ఓటింగ్ మనకు ఉంది, సో మనం పెంచుకుందాం, ఈ 5 ఏళ్లలో మనం ఎక్కడ తప్పులు చేశాము ఏంటి అనేది తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని మరలా అధికారంలోకి వద్దాం. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారా, కొడుతున్నారా, దాడులు చేస్తున్నారా, గుర్తుపెట్టుకోండి, వీటన్నింటినీ మనం చట్టపరంగా ఎదుర్కొందాం, మనం కూడా కోర్టులకు వెళ్దాం, పోరాడదాం అని చెప్పి పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, ఎవరికైనా ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయనది. ముందు నిలబడాల్సినటువంటి బాధ్యత ఆయనే వెనక నుంచి ఉంటున్నాడు ఇప్పటి వరకు. సో ఇది ఒక్క పరామర్శకే వచ్చాడు, ఎందుకంటే అది కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి. లేదంటే పరిస్థితి ఎట్లుండేదో. ఆయన ఒక్కడనే అరెస్ట్ చేశారా, ఇక మిగతా ఎవరి మీద దాడులు జరగలేదా? అటు ద్వారంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ అయిపోతున్నారు ఆల్రెడీ, అటు దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, నందిగాం సురేష్, వీళ్ళందరి మీద కూడా కేసులు పుటాన్ అవుతున్నాయి. వరుసపెట్టి అందరూ లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు అన్నీ కూడా తోడుతున్న పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుందని చెప్పి వార్తలు వింటున్నాం మనం. సో మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోయి కూర్చుంటే ఎవరు నడుపుతారు పార్టీని? నడపాల్సింది ఆయనే కదా. ఇంకో 4-5 రోజుల్లో వైఎస్ఆర్ జయంతి ఉంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. 75వ జయంతి గ్రాండ్గా సెలబ్రేట్ చేసి వైఎస్ఆర్ ఫ్యాన్స్ అందరినీ కాంగ్రెస్ వైపుకి తిప్పుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు చూస్తున్నారు. మరి ఇన్నాళ్ళు జూలై 8ని రైతు దినోత్సవం అని అదని ఇదని హంగామా జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత సైలెంట్గా ఉండటం ఏంటి? సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఒక నాయకుడిగా ముందుకొచ్చి నిలబడాల్సిన మీరే వెనక్కి వెళ్తే దానివల్ల ఉపయోగమే ఉంది? కనీసం ఇప్పటికైనా వచ్చి కనీసం ఒక్క వ్యక్తినైనా పరామర్శించినందుకు పార్టీ శ్రేణులు నిజంగా సంతోషించుంటారు నిజం చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా పిన్నెల్లి వెనకేసుకురాలేదు. అక్కడ దాడి ఆ సంఘటన ఏ విధంగా జరిగిందో వివరణ చేశారు. అలాగే పరామర్శ తర్వాత వైసీపీ పార్టీలో కొంత జోష్ వచ్చింది. అలాగే ఇంకా భవిష్యత్తులో బలంగా వెళ్ళాలి అంటే జనాలకు ముందుకు రావాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్తున్నారు.